హాయ్ అండి. సో, మనము కొన్ని రోజుల నుంచి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు దాని గురించి. సో, దానికోసమే మళ్ళీ హయగ్రీవన్ గారొచ్చారు. హాయ్ హయగ్రీవన్ గారు. హాయ్ అండి అవినాష్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? గుడ్. సో, ఇవాళ మనము దేని గురించి మాట్లాడదామండి? ఈరోజు మనం కంటిన్యూయేషన్ అండి. మనకు చార్ధామ్ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కేదార్నాథ్ ఇది మాట్లాడినప్పుడు. దాంట్లో చార్ధామ్ అన్నప్పుడు మనము దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నది మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. ఇది మనకు ఒరిస్సాలో ఉంటుంది. పూరి అనే సిటీ దగ్గర ఉంటుంది ఇది. ఓకే. చాలా ప్రసిద్ధి చెందిన వైష్ణవాలయం, వన్ ఆఫ్ ది టెంపుల్. ఇట్స్ ఫుల్లీ డెడికేటెడ్ టు లార్డ్ కృష్ణ. ఓకే. టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే కృష్ణతో పాటు వాళ్ళ సిస్టర్ సుభద్రాదేవి అండ్ బలరాముడు అన్నయ్య గారు అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. రైట్. ఇది యాక్చువల్లీ మనకొచ్చేసి 6th సెంచరీలో శాసనాలు ఉన్న ప్రకారం అయితే 6th సెంచరీలో టెంపుల్ ఎగ్జిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి. దాని తర్వాత 11th సెంచరీలో మనకు అనంతవర్మ అనే రాజు గంగా డైనెస్టీ వాళ్ళు దాన్ని పునర్నిర్మించి దాన్ని డెవలప్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా మనకి విగ్రహాలు వచ్చేసి ఇదొక స్పెషాలిటీ అండి. ఇది ఎక్కడ పూరి జగన్నాథ్‌లో వచ్చేసి మనకు విగ్రహాలన్నీ ఒక చెక్కతో చెక్కబడి ఉంటాయి. అవి కూడా కంప్లీట్‌గా షేప్ అనేది ఉండదు. ఓకే. దానికి ఒక పురాణ గాథ ఉంది. అది మనం ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. అండ్ ఇవి వచ్చేసి ఆ విగ్రహాలు ఆ ముగ్గురు ఒకటే దగ్గర మనకు ఆ టెంపుల్‌లో ప్రతిష్ఠించారు. ఇంకొకటి ఆ టెంపుల్‌కి చాలా విశిష్టతలున్నాయి. ఓకే. ఏదైతే స్వామివారి సుదర్శన చక్రం ఆయుధం ఉంటుందో అది టెంపుల్ పైన మనకు ఇది ఉంటుంది. అది మీకు ఎక్కడి నుంచి చూసినా మీ సైడ్ చూస్తున్నట్టే ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకొకటి విశ్వకర్మ దాని మహత్యం ఏంటి అంటే ఆ వాస్తు ఎప్పుడైతే మీకు ఏ టెంపుల్ అయినా నీడ అనేది పడుతుంది. ఓకే. మనకు పూరి జగన్నాథ్‌లో మీరు వెళ్ళినప్పుడు చూడండి, టెంపుల్ నీడ అన్నది సన్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మీకు ఆ నీడ అనేది దాని కింద భూమి పైన పడదు. ఓహ్! ఓకే. అంత స్పెషాలిటీ ఉంది. ఆ టెంపుల్ అంత మహత్యం ఉంది. రైట్. అండ్ ఇంకొకటి టెంపుల్ పైన ఒకటి ఫ్లాగ్ ఉంటుంది మనకు. ఎవ్రీడే మారుస్తారు దాన్ని. 365 డేస్ వర్షంతో ఎలా ఉన్న కండిషన్స్, ఎంత ఎండలున్నా ఎలా ఉన్నా ఆ టెంపుల్ ఫ్లాగ్ అన్నది కంపల్సరీగా మారుస్తారు. ఓకే. ఆ ఫ్లాగ్‌కి కూడా ఇంకో ఇది ఉందండి. ఏదైతే విండ్ డైరెక్షన్ ఈస్ట్ ఉంటుందో ఆ ఫ్లాగ్ వెస్ట్‌కు పోతుంటుంది. ఓకే. ఇది ఉంటుంది. రైట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిరాకిల్స్ ఇన్ దట్ టెంపుల్. సో, ఇప్పుడు మనకిక్కడ మనం వింటూ ఉంటాము పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌లో ప్రసాదం అనేది ఒక మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు. అట్లా ఇంకా ఎక్కువ, తక్కువ అనేది అట్లాంటిది ఉండదు. అంటే యెస్. దాని గురించి ఎగ్జాక్ట్‌లీ అండి. పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా అంటే మనకు ఎవ్రీ డే ప్రసాదం అనేది ఒక 56 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేస్తారు. ఓకే. 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 అది 6 టైమ్స్ ఎ డే. హుహు. 6 టైమ్స్ ఎ డే 56 ప్రసాదాలు. అవి ఎలా చేస్తారు అంటే కంప్లీట్‌గా మట్టి పాత్రలలో చేస్తారు. ఓకే. ఎవ్రీ డే కొత్త కుండలు, కుండ పైన కుండ ఒక 7 లేయర్స్ పెట్టేసి కింద ఫైర్ పెట్టేసి చేస్తే దాంట్లో మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ పైన ఏదైతే 7థ్ ఉందో దాంట్లో అయితుంది ఓకే. ఫుడ్. ఓకే. ఓకే. దాని తర్వాత కింది వైకుంఠం వస్తాయి. ఓకే. అలా 56 వెరైటీస్ చేస్తారు. హుహు. ఓకే. ఆ 56 వెరైటీస్ 6 టైమ్స్ చేసినది ప్రసాదం. ఎవ్రీ డే ఎంతమంది విజిటర్స్ అయితే వస్తారో వాళ్ళకు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎగ్జాక్ట్‌గా సరిపోయేటట్టు ఉంటుంది. కానీ ఇంకోటి చెక్క విగ్రహం అన్నారు గదా! నేను ఇన్నదేందంటే విగ్రహాలు మారుస్తూ ఉంటారు. ఇంకా అవునండి. అట్లా. అవును. జనరల్‌గా ఎలా అంటే 12-19 ఇయర్స్ ఓకే. ఈ మధ్యలో మారుస్తుంటారు. ఎందుకు అంటే దీనికో స్పెషాలిటీ ఉందండి. ఏదైతే విష్ణు ఇది బ్రహ్మాండం అంటారు. అంటే మనం హార్ట్ అని చెప్పుకుంటాం. రైట్. ఎప్పుడైతే అవతారం చాలించిన తర్వాత అది ద్వారకా నుంచి
ట్రావెల్ చేసుకుంటూ డిఫరెంట్ దీంట్లో ఎప్పుడైతే ఒరిస్సాలో వచ్చి అది దొరికిందో, దానికి ఎలా చేయాలి అని మహారాజుకు దగ్గరికి వస్తుంది ఇష్యూ. ఎలా చేయాలి? దీన్ని ఎలా చేయాలి? ఇంత గ్లో అయితే అప్పుడు ఈయన విష్ణుమూర్తి కలలో వచ్చి, ఇలా నాకు విగ్రహం చేయించి, రాయి విగ్రహంలో ఉండదు, ఇట్లా ఇట్లా చెక్క విగ్రహంలో చేయించి దాన్ని ప్రతిష్ఠించ చేయండి, అప్పుడు ఉంటుందని చెప్తారు. అయితే అప్పుడు దాన్ని విగ్రహాలు చేయమని రాజు శిల్పిని పిలిపించి చేస్తుంటే, యాక్చువల్లీ ఆ శిల్పి ఒక ఇది చెప్తాడు. నేనెప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తా అంతా ఫుడ్ అంతా అరేంజ్ చేసిన తర్వాత, ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు డోర్స్ ఓపెన్ చేయండి, నేను చెప్పే వరకు ఎవరు చేయొద్దు అంటారు. అంటే మనకు ఆతృత ఉంటుంది కదా, మహారాణి వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే సౌండ్ రాదు. రైట్. కొన్ని రోజులు అయ్యేసరికి అసలు సౌండ్ రాదు లోపల నుంచి. అయ్యో ఏమైంది ఏమైంది అనుకొని చెప్పేసి అందరు ఆతృతగా తెరవచ్చేసరికి విగ్రహాలు ఎక్కడికైతే హాఫ్ ఫినిష్డ్ ఉంటాయో అక్కడే అయిపోతుంది. ఓకే. ఓకే, అక్కడికే అయిపోతాయి. సో మీరు చూడండి, పూరి జగన్నాథ్లో విగ్రహాలు కంప్లీట్గా ఉండవు, అన్నీ అట్లీస్ట్ ఒక 40-50% కంప్లీట్ అయ్యే ఉంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఎవ్రీ 19 ఇయర్స్కి 12-19 ఇయర్స్కి ఎప్పుడైతే అది చేస్తారో, ఆ బ్రహ్మాండం అన్నది ఏంటి అంటే కంప్లీట్గా డార్క్ రూమ్, కంప్లీట్ పూరి సిటీ అంతా లైట్స్ తీసేసి, ఓకే. ఎక్కడ లైట్స్ తీసేసి కంప్లీట్గా పూజారులు అందరూ కళ్ళకు గంతలు కట్టుకొని సేమ్ రిప్లికా విగ్రహాలు యాజ్ ఇట్ ఈస్ చేస్తారు. చేసినప్పుడు ఏదైతే హార్ట్ కానీ ఆ బ్రహ్మాండం అంటారో అది తీసి మళ్ళీ ఈ కొత్త విగ్రహాలలో పెట్టేసి ఆ విగ్రహాలు విసర్జించేస్తారు, మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తారు అది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒరిస్సాలో ఉంది, పూరిలో. సో ఇది మనకి హైదరాబాద్ నుంచి అగర్ వెళ్ళాలి అనుకుంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏమేమి ఉన్నాయి సార్? ఆల్ ఉన్నాయండి. మనకు ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది, బస్ ఉంది, బై రోడ్ ఎవ్రీథింగ్ వెళ్ళొచ్చు. మనకు పాన్ ఇండియా నుంచి కనెక్షన్స్ ఉన్నాయి భువనేశ్వర్కి కానీ. ఓకే. అండ్ హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్ అవైలబిలిటీ ఉంది, అండ్ బై రోడ్ కూడా వెరీ ఎక్సలెంట్ రోడ్ ఉంది. మనకు చెన్నై టు కోల్కతా హైవే ఉంది. ఓకే. అండ్ మేజర్గా ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో రథయాత్ర జరుగుతుందండి. వరల్డ్ ఫేమస్ రథయాత్ర అది, రైట్. జగన్నాథ రథయాత్ర. దాని అప్పుడు మాత్రం హెవీ రష్ ఉంటుంది. అలాంటి టైంలో చూడాలి, బట్ ఫ్యామిలీలు ఇలా చేయాలి అంటే కష్టం. బట్ రథయాత్ర మాత్రం లైఫ్ టైంలో కంపల్సరీగా ఒకసారి చూడాలి. మోర్ దెన్ 10-15 lakh పీపుల్ వస్తారు. ఆ టోటల్గా ఒక 3 kilometers వెళ్ళి టోటల్ 9 days జరుగుతుంది ఇది. ఓకే. 3 kilometers వెళ్ళేసి అక్కడ స్టే చేసేసి ఓకే. ఓకే. మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఒక 9 days అవుతుంది. ఓకే. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆ 9 days ఏదైతే 3 రథాలు ఉంటాయో 45 feet రథాలు, ఆ వుడ్ ఉంటుంది కదా, రథాలు చేసే వుడ్, ఆ వుడ్నే ఈ ఫుడ్ ఏదైతే 56 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేస్తారు కదా, ఆ వుడ్డే వాడతారు. ఆ రథాలకు ఏదైతే వుడ్ యూస్ చేసామో ఆ వుడ్నే 1 year లాంగ్ మొత్తం కంప్లీట్గా దానికి వాడతారు. ఓకే. ఫుడ్ వండడానికి వుడ్ ఫైర్ లాగా. మళ్ళీ బయట నుంచి కానీ తేవడం కానీ అది కానీ ఉండదు. ఓకే. గ్రేట్. సో మీరు అన్నట్టు ఉట్టి పూరి జగన్నాథ్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా చాలా ఉంది. సో మనం ఒక్క రోజులో ఒక దాంట్లో కంప్లీట్ చేయలేం కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి పెట్టుకొని దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇన్ డెప్త్ టాపిక్ ఉందండి, అది కంప్లీట్గా డెఫినెట్గా మాట్లాడదాం అది. ఓకే అండి, థ్యాంక్ యూ.